ఈ నెలలో ఒక సుంఠ పనిపాట లేకుండా తిరుగుతూ తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి శృంగేరి పీఠం గురించి, నా గురించి అనేకమైనటువంటి అవాకులు చవాకులు పేరాడు. ఆయన పేరేమిటయ్యా అంటే గోవిందానంద, మేము గోలానంద అని పిలుస్తూ ఉంటాము. నన్ను బంగారయ్య, ఇనుమయ్య అన్నాడు. నువ్వు గోవిందానంద, గోలానంద. ఇంకోటి ఏమన్నావు, నన్ను కలియుగ పతివ్రత అనే పదం వాడాడు. దేవుడి దేవల్ల నన్ను పతివ్రత అని అన్నాడు. నేను కృష్ణ పరమాత్మని సర్వజ్ఞుడైన పరమపురుషుడిగా భావిస్తాను. ఈ కలియుగంలో ఆ పరమాత్మనే పట్టుకున్నటువంటి పతివ్రతని. కానీ సర్వకాల సర్వావస్థ పతిత, నేను నీకు చెప్పేది విను గోలానంద. నీకు తెలియాల్సింది అక్కడ పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఏది పెడితే అది నీ గురించి మాట్లాడటం పెద్ద టైం వేస్ట్. నువ్వు ఒక స్టాండప్ కమెడియన్వి, నన్ను జోకర్ అన్నావు. నువ్వు పెద్ద జోకర్ అయిన తర్వాత జోకర్ కనిపించిన వాడినల్లా జోకర్ ఎట్లా అంటాడో అట్లా ఉంది నీ మాట. ఏమన్నావు నువ్వు? రమణానంద గుండు, వాడి బట్టలు ఉతికి వాడి చేత దక్షిణలు తీసుకొని వాడికి ఊడిగం చేస్తూ దక్షిణలు వసూలు చేసేవాడు, వాడి దగ్గర దక్షిణలు తీసుకున్నాను. ఇదేగా నువ్వు వాడిన పదప్రయోగం. నువ్వు ఎటివైతే, నీ చేతిలో ఉన్నది దండము సత్యదండమే అయితే, నువ్వు మనిషివే అయితే, నువ్వు తినేది కడుపుకి అన్నమే అయితే, నేను ఏనాడు బట్టలు ఉతికాను, ఏనాడు బట్టలు ఉతికి ఆయన దగ్గర నేను దక్షిణలు వసూలు చేశాను, ఈ విషయాన్ని రుజువు చేయి. లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ తిరిగినా నేను వచ్చి నిన్ను అడ్డగిస్తాను. ఏమనుకుంటున్నావు? సరదా అనుకుంటున్నావా? ఏ మాట పడితే ఆ మాట మాట్లాడి సత్యదండం ఎందుకు నీకు? నీ బతుక్క సత్యదండం అవసరమా? ఎదుటివాడిని బట్టలు ఉతికి డబ్బులు వసూలు దక్షిణలు తీసుకున్నాడు, తెలియనటువంటివి, నీకు అసలు సంబంధం లేనటువంటివి, నువ్వు ఒక యతివేషంలో తిరుగుతున్నటువంటి పరమ ధూర్తుడివి, మూర్ఖుడివి. నువ్వు సన్యాసివి కాదు, సన్నాసివి. నేను అడిగిన ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు. ఇంకోటి ఏమన్నావు? శృంగేరి పీఠాధిపతుల ఫోటో పెట్టుకొని నేను డబ్బులు వసూలు చేస్తున్నాను అన్నావు. సరే, కనీసం శృంగేరి జగద్గురువుల ఫోటో పెట్టుకొని నేను డబ్బులు వసూలు చేస్తున్నా అన్నావు. ఏనాడైనా నా దగ్గర డబ్బులు వచ్చినా పోయినా జగద్గురువుల ఫోటోనే ఉంటుంది. నేను జగద్గురువుల ఫోటోని పెట్టుకొని నేను అలా నమ్మకంగా ఉన్నాను. నా జీవితకాలం తుదిశ్వాస వదిలిపెట్టేదాకా నేను అలాగే ఉంటాను. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడిని కాదు. ఒకవేళ జగద్గురువులు ఫోటో తీసుకొని నాకు డబ్బులు ఇచ్చిన ఒక్క రూపాయి నేను ఎప్పుడూ తీసుకొని వాడుకోలేదు. గోశాలను నిర్వహిస్తున్నాను, ఆవులకు పెడుతున్నాను, వేద ధర్మ పరిరక్షణకు పెడుతున్నాను, అన్నదానాలకు ఖర్చు పెడుతూ ఉన్నాను, పెద్ద పెద్ద ఆశ్రమాల నిర్వహణ చేస్తున్నాను, జగద్గురువుల శిష్యుందని గర్వంగా చెప్పుకుంటున్నాను. నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టానా? ఎక్కడ తింటే అక్కడ పెంటగోల చేసుకొని తిరిగిన వాడు మూర్ఖుడివి కదా నువ్వు. అలాంటి మూర్ఖుడివి నన్ను చూసైనా నేర్చుకో. నీకు డబ్బులే కావాలంటే ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టానని పెద్ద ట్రస్ట్ ఏర్పాటు చేసి మొత్తానికి ఢిల్లీలో ఇంకో చిన్నటువంటి ఆశ్రమాన్ని తీసుకొని 10-15 కోట్లు సంవత్సరానికి అట్నుంచి ఇట్నుంచి తెచ్చుకోవడం కాదు. నీకంటే కూడా నేను చాలా నీతిగా నిజాయితీగా డబ్బు విషయంలో ఉన్నా. ఏనాడు ఒక్క రూపాయిని నేను అంటుకోలేదు. ఏనాడు నాకు భయంకరమైన సెక్యూరిటీలు కావాలి, అమ్మో నా దండం ముందుకెళ్తాడేమో, నన్ను ఎవడైనా కొడతాడేమో, నాకు స్టేట్ గెస్ట్ హోదాలు కావాలి, ఇలాంటి పెద్ద ఆలోచనలు నేను చేయలేదు. ఆ పెద్ద ఆలోచనలు చేసిన వాడివి నువ్వు. కాబట్టి పెద్ద జోకర్ అయితే నువ్వు అవుతావు. ఇంకోటి ఏమన్నావు? నువ్వు రాసినటువంటి లెటర్ గురించేగా నువ్వు మాట్లాడింది. నాకు ఇంగ్లీష్లో అక్షరాలు రావు, పదాలు రావు అన్నావు. నీకు గనక సిగ్గుంటే, నీకు బుద్ధుంటే ఈ మాట మీద నిల్చొని నాతోటి ఎస్ లెట్ us హ్యావ్ ఎ డిబేట్ ఇన్ ఇంగ్లీష్, లెట్ us హ్యావ్ ఎ వెరీ గుడ్ కాన్వర్సేషన్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు యూ డిసైడ్ ద ప్లేస్. ఎక్కడ నువ్వు మాట్లాడతావో, ఏం మాట్లాడతావో చెప్పు. ఇంగ్లీష్లోనే నీతోటి నేను మాట్లాడతాను. ఆర్ యూ రెడీ? నీ చేతిలో దండం ఉంది, నువ్వు కాషాయం వేసుకున్న నిజమైన యతివైతే ఆంగ్లములో నాతోటి డిబేట్కి నువ్వు రావాలి, వచ్చి మాట్లాడి తీరాలి. ఏంటి విధుశేఖరులని మీరు పిలవలేదా? సిగ్గుండాలి.
విజయవాడలో నా పక్కనే కదా కూర్చొని స్వామివారు వచ్చేదాకా ఎదురు చూసి సాష్టాంగం నమస్కారం చేసుకొని మీ ఆశీర్వచనాలు కావాలి అని బతిమలాడుకొని బామాలాడుకొని నా కంటి ముందు చేసిన దాన్ని నువ్వు కాదంటున్నావంటే అసలు నువ్వు ఎతివా, నువ్వు నిన్ను ఏమనాలో అర్థం కావట్లేదు. విధుశేఖర భారతీ స్వామివారు ఆయనంతటా ఆయనకి ఏదైనా వస్తుంది అన్నావు, ఆయనకి ఏం రావాలి? ఆయన మహాజ్ఞాని, సుంఠ, నీకేమొచ్చు? పరమ సుంఠవి నువ్వు. ఆయనతో వాక్యార్థం చేస్తావా? లేదు అక్షరం ఆగకుండా తప్పులు లేకుండా మాట్లాడగలవా? నాతోటి మాట్లాడేదానికే నువ్వు తప్పులు మాట్లాడుతున్నావే. పరమసుంఠ, ఆయన గురించి మాట్లాడే స్థాయి అనేది. దేని గురించి మాట్లాడుతున్నావు? నీ దాంట్లోనే నీ అక్కసు వెళ్ళగక్కున్నావు. నువ్వేం చెప్పావు? శృంగేరి జగద్గురువులకు వార్నింగ్, మీరు ఎప్పటి నుంచి అయితే బదరిపీఠాన్ని ముట్టుకున్నారో అప్పటి నుంచే ఈ కష్టాలన్నీ వచ్చినాయన్నావు. అన్నావా లేదా? ఎందుకన్నావు? అంటే నీకు రావాలనుకున్న పీఠము నీకు రాకుండా పక్కకు పోయిందని. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ గురువు గారికి 6 శిష్యులు కదా, ఆ 6 శిష్యుల్లో సదానంద స్వామి వారు, ఔముక్తేశ్వరానంద స్వామి వారు కూడా ఉన్నారు కదా. ఆ 6లో నీ పేరు కూడా వేసుకున్నావుగా, గోవిందానంద. సిగ్గుండాలి. దీక్షిత సన్యాసిని నీకు ఇచ్చారా స్వామివారు? నీకు దండం ఇచ్చారా? నీకు దీక్ష ఇచ్చారా? ప్రత్యక్షంగా బదరీ శిష్యము అని నువ్వు చెప్తున్నావే, నీకు ఆయన ఇవ్వలేదు కదా, నిన్నెందుకు కలుపుకున్నావు 6లో? ఇక అమృతానంద స్వామి వారు, వారి తపస్సులో వారు కాశీలో ఉన్నారు, వారు దేన్ని పట్టించుకోవట్లేదు, వారికి సంబంధించినటువంటి వాళ్ళే మాకు పెట్టుకున్నారు. ఈ గోలానందకి మాకు ఏ సంబంధం లేదు, ఆ మూర్ఖుడు ఎటు తిరిగితే మాకేమిటి, మా తపస్సు మేము అంతర్నిర్మై మా అనుష్ఠానంలో మేము ఉన్నామని స్పష్టంగా వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి వారికి దాని మీద శ్రద్ధ లేదు. ఒక ఆయన లేనే లేరు. ఇక మిగిలినటువంటి 3లో ఇద్దరికే కదా శృంగేరి జగద్గురువులు ఇచ్చింది. ఏడిచ్చేస్తావే, ఇద్దరికి ఇవ్వాలి కదా. ఎక్కడున్నావు అసలు? నీకు బుద్ధి పనిచేస్తోందా? నీకంటే ముందు సన్యాసము ఆయన తీసుకున్నారు ఔముక్తేశ్వరానంద. ఇక్కడ పీఠములో అద్భుతంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వామివారు 50 సంవత్సరాల సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి సందర్భంలో ఉపపీఠాధిపతి అని చెప్తూ అప్పటికే ఇక్కడికి పంపించడం జరిగింది. కావాలంటే చూసుకో. పుష్పగిరి పీఠములో అభినవోద్దండ నృసింహభారతీ స్వామి వారి యొక్క 50 సంవత్సరాల స్వర్ణోత్సవము, సన్యాసాశ్రమం దీక్ష తీసుకున్నప్పుడు ఆయన్ని పంపించారా లేరా? ఆయన మాట్లాడారా లేరా? నీకు ఏమన్నా అనుమానాలు ఉంటే చక్కగా దాన్ని నివృత్తి చేసుకో. పుష్పగిరి పీఠానికి ఫోన్ చేసి తెలిసి తెలియని మాటలు, నిన్నగాక మొన్నొచ్చి పీఠం రాలేదనే అక్కసుతో జగద్గురువుల్ని తిడుతున్నావు. ఇప్పటికి నీకు చెప్పింది అర్థం కాల. కడుపు కన్నం తింటే నువ్వు ఎతివే కనుక అయితే నేను ఎక్కడ రమణానంద బట్టను తికి దక్షిణలు వసూలు చేశానో చెప్పు. నువ్వు ఇప్పుడు తిరుపతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ వచ్చినటువంటి టీవీ ఛానల్స్ ఏవేవైతే నీకు కవర్ చేసినాయో వాళ్ళందరికీ నువ్వు ఊడిగం చేసినట్ట. వాళ్ళకి నువ్వు అక్కడ చెప్తే ఊడిగం చేసినట్టయితే మనకి శివశక్తి సాయి అనేటటువంటి ఛానల్ ఒకటి ఆయన పెట్టుకొని అందులో నన్ను దత్త వైభవం చెప్పమన్నారు. దత్త వైభవంలో ఎక్కడైనా నేను మాట్లాడిన దాంట్లో అక్షరం తప్పు ఉంటే నువ్వు చెప్పు. నన్ను ఎవరొచ్చి అడిగినా, సాక్షాత్తు మహా ఉత్తములైన లేదు పరమ రాక్షసులైన ఎవరు అడిగినా ధర్మం చెప్పమంటే అక్కడికి వెళ్ళి చెప్పేటటువంటి స్వభావం ఉన్నవాడిని నేను. ఖచ్చితంగా ఏ ఛానల్కైనా నేను మీడియాలో వెళ్తా. యూట్యూబ్లో పెట్టుకొని ఎక్కడికి పోయావు నువ్వు, ఏం తిరుగుతున్నావు, నిన్నగాక మొన్న వచ్చి ఎక్కడ గోలంటే అక్కడ మాట్లాడేవాడివి. ఏది పడితే అది నాకు ఒక్క విషయం అర్థమవుతోంది, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని. నా దగ్గరికి ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా 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 మళ్ళీ ఈ గోవిందాన్ని వచ్చి గోల చేస్తున్నాడండి, మళ్ళీ ఈ బెడ్డ గోల చేస్తున్నాడు అంటే నాకు చిన్నప్పుడు ఒక కథ చెప్పారు. ఆ మాట గుర్తొచ్చింది. ఏమిటయ్యా కథ అంటే, ఆ చెప్తూ చెప్తూ నవ్వులాటకు మాట అన్నారు. ఏమండి, ఎదురింటి సుబ్బారావు గారు సైకిల్ మీద నుంచి పడ్డాడు అంది ఒక ఆవిడ. చేచి ఆయన సైకిల్ మీద నుంచి పడలేదే, ఆయన దిగే స్టైలే అంతా అన్నాడు ఆయన. నీ స్టైల్ కూడా ఇంతే, ఎప్పుడు వచ్చినా కింద పట్టడం, నేను బ్రహ్మాండంగా ల్యాండ్ అయ్యాను దిగానని చెప్పుకోవడం. ఎందుక ఈ ముష్టి పనులు? కాబట్టి విధుశేఖర భారతీ స్వామి వారికి కాస్త వస్తుందేమో అన్నావు. ఆయన యొక్క విద్వత్తుని వంకబెట్టేటటువంటి స్థితి
ఇవాళ ఎక్కడా లేదు. అంత పెద్ద తెలివిగలవాడివి అయితే, అంత జ్ఞానివి అయితే ప్రయాగరాజ్కి స్వామివారు వెళ్ళినప్పుడు శాస్త్రార్థ సభలో కూర్చున్నారు. అక్కడ అందరూ వచ్చి మాట్లాడే మాయరోగమా? అక్కడ పోయి మాట్లాడచ్చు కదా. 4 శాస్త్ర విషయాలు మాట్లాడితే నీకు కూడా కాస్త తెలివితేటలు 4 ముక్కలు వచ్చుతచ్చు అనుకుంటారు. మనకు వచ్చింది లేదు, చచ్చు లేదు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేవాడు అసలు సన్యాసి అంటే సన్నాసి. నీకు కొంచెం కాకపోతే కొంచెమైనా జ్ఞానం ఎప్పుడైనా వస్తుందేమో అనే విషయాన్ని తెలుసుకో. ఇప్పటికైనా బాగుపడు. ఇప్పుడు గనక నువ్వు రుజువు చేయలేదు అంటే రమణానంద దగ్గరనే అట్లా తీసుకున్నాను అని, తర్వాత నేను డబ్బులు లూటీ చేశాననే పదం వాడావు, ఆస్తి లూటీ చేస్తున్నా అని. ఈ మాటకి నువ్వు కట్టుబడి కనుక ఉండి నేను ఎక్కడ ఆస్తి లూటీ చేస్తున్నానో రుజువు చేయకపోతే నీకు తాట తెగుతుంది. ఇప్పటిదాకా నువ్వు వేరే, ఇప్పుడు ప్రత్యక్షం నీకు నాకు గొడవ. నువ్వు నన్ను తిట్టావు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో నీకు ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్లో ముందు పోస్ట్ చేసినా నేను అక్కడికి వచ్చి నీ జాతకం ఏంటో నువ్వేంటో తేలుస్తా. దమ్ముంటే శృంగేరి జగద్గురువులు ముందు లెటర్ ఫార్వర్డ్ చేస్తేనే కదా ఆ టైంలో డేట్లలో నువ్వు అన్ని తిరుమలలో అన్ని చోట్ల పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు కూడా ధైర్యంగా లెటర్ ఫార్వర్డ్ చేసి నీ దాంట్లో పెట్టి నువ్వు రా. నీ ప్రతి అక్షరానికి అసలు నీ బతుకు ఎంత, నీ సత్తా ఎంత, ఆంగ్లంలో మన ఇద్దరి మధ్యలో ఒక డిబేట్ అయ్యి తీరాలి. నువ్వు మాట్లాడినటువంటి రాసిన లెటరే నువ్వు జగద్గురు అనే పదాన్ని రుజువు చేసుకో. ఇవాళ నేను చెప్తున్నా. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో నేనే కాదు, శృంగేరి పీఠమే కాదు, అద్వైత సంప్రదాయానికి సంబంధించిన ఏ ఒక్కళ్ళు నిన్ను తిరగనివ్వరు. లేదా నువ్వు పెట్టుకున్నటువంటి ఆ విగ్రహం దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో నువ్వు చేసుకో. ఆంజనేయ స్వామి విగ్రహం ఏదో అన్నావు కదా, దాన్ని రియల్ ఎస్టేట్ కోసమే కదా నీ వెనకాల తిరిగేది. మొత్తం ట్రస్ట్ సభ్యులు అందరు ఉన్నారు కదా, లెక్కలు అక్కడ చూసుకో. అంతే తప్ప నా జోలికి వచ్చావంటే మాత్రం కనీసం వెనకబట్టుకుందామంటే అది లేదు. ఉభయ భ్రష్టుత్వం ఉపరి సన్యాసం, 2 విధాల భ్రష్టుడై ఉన్నావు. 3వ భ్రష్టుడి కూడా కాకు అని చెప్తున్నా. ఇది నా స్ట్రైట్ వార్నింగు. 2 రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడ తిరిగినా నన్ను దాటి నువ్వు అడుగు ముందరకు వేయాల్సి వస్తుంది. సంసిద్ధంగా ఉంది.